నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సినాపిక్ ఆమ్లాన్ని డయాబెటిక్ గాయాలను నయం చేయడానికి ఒక ఆశాజనక చికిత్సా ఏజెంట్గా కనుగొన్నారు. వివిధ తినదగిన మొక్కలలో కనిపించే ఈ సహజంగా లభించే సమ్మేళనం డయాబెటిస్ యొక్క సాధారణ సమస్య అయిన డయాబెటిక్ ఫుడ్ అల్సర్ చికిత్సను మెరుగుపరిచే ఆశను అందిస్తుంది. ఇది తరచుగా ఇన్ఫెక్షన్ మరియు విచ్ఛేదనం వంటి తీవ్రమైన ఫలితాలకు దారితీస్తుంది. సినాపిక్ ఆమ్లం మరియు దాని యంత్రాంగం. సినాపిక్ ఆమ్లం సహజంగా లభించే యాంటీఆక్సిడెంట్. ఇది గాయం నయం చేయడాన్ని ప్రోత్సహించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమ్మేళనం SART1 మార్గాన్ని సక్రియం చేయడం ద్వారా పనిచేస్తుంది. ఇది కణజాల మరమ్మత్తు, యాంజియోజెనిసిస్ మరియు వాపు నియంత్రణకు కీలకమైనది. రక్త ప్రసరణ లోపం మరియు న్యూరోపతి వంటి సమస్యల కారణంగా సాధారణంగా నెమ్మదిగా నయం అయ్యే డయాబెటిక్ గాయాలను సమర్థవంతంగా నయం చేయడానికి ఈ మార్గం యొక్క క్రియాశీలత చాలా అవసరం. పరిశోధన ఫలితాలు. నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రీక్లినికల్ మోడళ్లలో సినాపిక్ యాసిడ్ యొక్క నోటి పరిపాలన డయాబెటిక్ గాయం మారడాన్ని గణనీయంగా వేగవంతం చేస్తుందని నిరూపించింది. ఈ పరిశోధన ఇన్వర్టెడ్ డోస్ రెస్పాన్స్ దృగ్విషయాన్ని హైలైట్ చేసింది. ఇక్కడ కిలోగ్రాముకు 20 మిల్లీగ్రాములు తక్కువ మోతాదు, కిలోగ్రాముకు 40 మిల్లీగ్రాములు అధిక మోతాదు కంటే ఎక్కువ ప్రభావవంతంగా నిరూపించబడింది. ఈ అన్వేషణ మోతాదు వ్యూహాలను ఆప్టిమైజ్ చేస్తుంది మరియు భవిష్యత్తులో ఔషధ అభివృద్ధికి ముఖ్యమైన క్లినికల్ చిక్కులను కలిగి ఉంటుంది. క్లినికల్ చిక్కులు. గాయాల వైద్యంలో సినాపిక్ ఆమ్లం యొక్క సామర్థ్యాన్ని కనుగొనడం డయాబెటిక్ గాయాల నిర్వహణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న సింథటిక్ మందులు తరచుగా పరిమిత సామర్థ్యాన్ని మరియు అవాంఛనీయ దుష్ప్రభావాలను చూపుతాయి. సినాపిక్ ఆమ్లం సహజమైన, సురక్షితమైన మరియు ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇది డయాబెటిక్ పాద పూతలలో విచ్ఛేదనం ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు కోలుకోవడాన్ని వేగవంతం చేస్తుంది. ఈ అభివృద్ధి సరసమైన నోటి చికిత్సకు దారితీస్తుంది, ముఖ్యంగా గ్రామీణ మరియు వనరుపరిమిత సెట్టింగులలో రోగులకు ప్రాప్యతను మెరుగుపరుస్తుంది. చాంగి మిషన్ ద్వారా తీసుకురాబడిన చంద్ర నమూనాలను విశ్లేషించడం ద్వారా చైనా శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన ఆవిష్కరణ చేశారు. సౌర వ్యవస్థలో ద్రవ్యరాశి బదిలీపై మన అవగాహనను మార్చగల అరుదైన ఉల్క అవశేషాలను వెల్లడించారు. ఈ సంచలనాత్మక అధ్యయనాన్ని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో భాగమైన గ్వాంగ్జో ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోకెమిస్ట్రీ గెగ్ బృందం నిర్వహించింది మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ప్రొసీడింగ్స్లో ప్రచురించబడింది. అరుదైన ఉల్క అవశేషాల ఆవిష్కరణ. ఈ పరిశోధన చంద్రుని నమూనాలలో సిఐ కాండ్రైట్లను గుర్తించింది. ఇది నీరు మరియు సేంద్రియ పదార్థాలతో సమృద్ధిగా ఉండే ఒక రకమైన ఉల్క మరియు సాధారణంగా సౌర వ్యవస్థ యొక్క బయటి ప్రాంతాల నుండి ఉద్భవించింది. ఈ ఉల్కలు భూమిపై చాలా అరుదు, సేకరించిన అన్ని ఉల్కలలో 1% కంటే తక్కువ ఉన్నాయి. వాతావరణం మరియు ప్లేట్ టెక్టోనిక్స్ లేని చంద్రుడు పురాతన ఉల్క ప్రభావాల యొక్క సహజ రికార్డుగా పనిచేస్తాడు, విలువైన సమాచారాన్ని సహజ ఆర్కైవ్ గా సంరక్షిస్తాడు. పరిశోధనా పద్ధతి మరియు ఫలితాలు. ఖనిజ కూర్పు మరియు ఆక్సిజన్ ఐసోటోపులను అంచనా వేయడానికి అధునాతన పద్ధతులను ఉపయోగించి పరిశోధకులు చంద్ర నేల ముక్కలు లాంటి కాండ్రైట్ల నుండి ఉద్భవించాయని నిర్ధారించారు. ఈ పరిశోధన భూమి చంద్ర వ్యవస్థ గతంలో అంచనా వేసిన దానికంటే కార్బోనేషియస్ కాండ్రైట్ల నుండి ఎక్కువ ఘర్షణలను ఎదుర్కొని ఉండవచ్చని సూచిస్తుంది. బాహ్య సౌర వ్యవస్థ నుండి పదార్థాలు లోపలి సౌర వ్యవస్థకు వలసపోగలవని, చంద్ర ఉపరితలంపై నీటి మూలం గురించి అంతర్దృష్టులను అందిస్తాయని అధ్యయనం సూచిస్తుంది. చంద్రునిపై నీటి వనరులపై ప్రభావాలు. చంద్రునిపై నీటి వనరుల పంపిణీ మరియు పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఆవిష్కరణ అద్భుతమైన ప్రభావాలను కలిగి ఉంది. గిగ్ పరిశోధకుడు లిన్ మాంగ్ ఈ పరిశోధన చంద్రుని నీటి వనరులపై భవిష్యత్తు అధ్యయనాలకు కొత్త దిశలను అందిస్తుందని, భవిష్యత్తులో చంద్రుని అన్వేషణ మరియు వినియోగం కోసం వ్యూహాలను ప్రభావితం చేస్తుందని హైలైట్ చేశారు. చాంగి మిషన్ మరియు నమూనా సేకరణ. 2024లో చాంగి మిషన్ చంద్రుని అవతలి వైపు నుండి 1935.3 గ్రాముల చంద్ర నమూనాలను భూమికి తిరిగి ఇవ్వడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ నమూనాలను చంద్రునిపై అతిపెద్ద, లోతైన మరియు పురాతన బేసిన్గా పిలువబడే దక్షిణ ధ్రువ మైట్కెన్ స్పా
బేసిన్ నుండి సేకరించారు. గ్రహాంతర నమూనాలలో ఉల్క పదార్థాలను గుర్తించడానికి క్రమబద్ధమైన పద్ధతులను కూడా ఈ అధ్యయనం స్థాపించింది. ఇది గ్రహశాస్త్రంలో భవిష్యత్తు పరిశోధనలకు మార్గం సుగమం చేసింది. భారత ప్రభుత్వం జార్ఖండ్లోని 1600 మెగావాట్ల గొడ్డా అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ను కహల్గావ్ ఏ, మైథాన్ బి 400 కెవి లైన్ యొక్క లైనిన్ లైన్వుడ్ లీలో అమెరికా ద్వారా జాతీయ విద్యుత్ గ్రిడ్కి అనుసంధానించడానికి అదానీ పవర్ లిమిటెడ్ ఏపీఎల్ కి అనుమతి మంజూరు చేసింది. నేపథ్యం: జార్ఖండ్లోని గొడ్డా జిల్లాలో ఉన్న గొడ్డా ప్లాంట్ మొదట దీర్ఘకాలిక ఏర్పాట్ల కింద బంగ్లాదేశ్కు ప్రత్యేకంగా విద్యుత్ ఎగుమతి చేయడానికి స్థాపించబడింది. సెప్టెంబర్ 29న విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 164 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 కింద టెలిగ్రాఫ్ అథారిటీకి ఉన్న అధికారాలను విస్తరిస్తూ ఏపీఎల్ స్థిరాస్తిపై ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్లు మరియు పోస్టులను వేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతిపాదిత ట్రాన్స్మిషన్ లైన్ గొడ్డా జిల్లాలోని గొడ్డా మరియు పోరేయహట్ అనే 2 తహసీళ్లలోని 56 గ్రామాల గుండా వెళ్తుంది. ఈ ఆమోదం 25 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది మరియు బహుళ అనుమతులు స్థానిక సంస్థలు, రైల్వేలు, రహదారులు, పౌర విమానయానం, రక్షణ మొదలైనవి, అలాగే వన్యప్రాణులు పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉదా. మార్గం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ప్రాంతంలోకి వస్తే షరతులతో కూడుకున్నది. నియంత్రణ మరియు వ్యూహాత్మక చిక్కులు: ఈ చర్యకు వరుస సవరణలు అవసరం. అటువంటి కనెక్టివిటీని అనుమతించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆగస్టు 2024లో విద్యుత్ దిగుమతి ఎగుమతి క్రాస్ బోర్డర్ మార్గదర్శకాలను సవరించింది. సరిహద్దు ప్రవాహాలను సులభతరం చేయడానికి కేంద్ర విద్యుత్ అథారిటీ సిఇఏ విధానాలను సవరించింది. ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఐఎస్టీఎస్ మరియు క్రాస్ బోర్డర్ ట్రేడ్ పాలనల కోసం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సిఇఆర్సి దాని జనరల్ నెట్వర్క్ యాక్సెస్ నిబంధనలను సవరించింది. వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం గొడ్డా ప్లాంట్ను పూర్తిగా ఎగుమతి ఆధారిత ఆస్తి బంగ్లాదేశ్కు నుండి భారతదేశంలో దేశీయ వినియోగాలను సరఫరా చేయగల ఒకదానికి మార్చడానికి అనుమతిస్తుంది. గ్రిడ్ వశ్యతను పెంచుతుంది, సామర్థ్యం యొక్క వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది మరియు ఎగుమతి ఒప్పందాలతో ముడిపడి ఉన్న భౌగోళిక రాజకీయ చెల్లింపు నష్టాన్ని హెడ్జింగ్ చేస్తుంది. విద్యుత్ రంగ విధానం విషయానికొస్తే అవసరమైనప్పుడు ఎగుమతి మాత్రమే ప్లాంట్లను దేశీయ గ్రిడ్లో విలీనం చేయడానికి ఇది ఒక ఉదాహరణను నిర్దేశిస్తుంది. జాతీయ సరఫరా స్థావరాన్ని పెంచడం మరియు ప్రైవేట్ రంగ ప్లాంట్లను భారతదేశ గ్రిడ్ మౌలిక సదుపాయాలతో మరింత గట్టిగా అనుసంధానించడం. ప్రయోజనాలు మరియు ప్రమాదాలు. ప్రయోజనాలు: పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంలో సహాయపడటానికి దేశీయ విద్యుత్ సరఫరా కోసం అందుబాటులో ఉన్న 600 మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడిస్తుంది. ఎగుమతి పరిమితుల కారణంగా తక్కువగా ఉపయోగించబడిన గొడ్డా ప్లాంట్ యొక్క మెరుగైన వినియోగం. గ్రిడ్ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. గతంలో పూర్తిగా ఎగుమతులపై దృష్టి సారించిన ప్లాంట్ను ఇప్పుడు భారతదేశంలోని ఐఎస్టీఎస్ నెట్వర్క్కు అనుసంధానించడం. ప్రమాదాలు మరియు ఆందోళనలు. గ్రామ ప్రాంతాలలో 56 గ్రామాలు, భూమి మరియు మార్గ క్లియరెన్స్ చిక్కులు సామాజిక మరియు పర్యావరణ సమస్యలకు దారితీయవచ్చు. పునరావాసం, ప్రసార కారిడార్ ప్రభావం. వన్యప్రాణులు పర్యావరణ నియమాలకు అనుగుణంగా, ఉదాహరణకు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వంటి రక్షిత జాతుల ఆవాసాలను మార్గం ఖండిస్తే జాగ్రత్తగా నిర్వహణ అవసరం. నియంత్రణ పూర్వదర్శనం. సవరణల వేగం మరియు స్వభావం. పారదర్ జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సనే తకైచి చరిత్ర సృష్టించారు. ఆమె ఎన్నిక జపాన్ రాజకీయాల్లో ఒక గొప్ప మైలురాయిని సూచిస్తుంది. నాయకత్వ పాత్రలలో ఎక్కువ లింగ సమానత్వం వైపు మార్పును ప్రతిబింబిస్తుంది. తకేచి రాజకీయ ప్రయాణం మరియు జపాన్ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ఆమె ప్రణాళికలు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా గణనీయమైన ఆసక్తిని కలిగి ఉన్నాయి. తొలి రాజకీయ జీవితం. 1993లో జపాన్ దిగువ సభలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సనే తకైచి. రాజకీయాల్లోకి ఆమె తొలి అడుగుపెట్టిన తర్వాత టెలివిజన్ యాంకర్గా ఆమె కెరీర్ ప్రారంభమైంది.
ఇది ఆమెకు ప్రజా గుర్తింపును పెంచుకోవడానికి సహాయపడింది. 1996లో ఆమె పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డీపీ లో చేరింది. జపాన్ యొక్క ప్రధాన రాజకీయ శక్తితో ఆమె దీర్ఘకాల అనుబంధానికి నాంది పలికింది. క్యాబినెట్ పాత్రలు. తకేచి రాజకీయ జీవితంలో అనేక ముఖ్యమైన క్యాబినెట్ పాత్రలు ఉన్నాయి. ఆమె మొదట మాజీ ప్రధానమంత్రి షింజో అబే ఆధ్వర్యంలో క్యాబినెట్లోకి ప్రవేశించారు. ఒకినావా మరియు ఉత్తర భూభాగాల వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. క్యాబినెట్లో ఆమె పదవీకాలం ప్రాంతీయ సమస్యలు మరియు జాతీయ భద్రతపై ఆమె దృష్టి సారించడం ద్వారా గుర్తించబడింది. 2022 నుండి 2024 వరకు ఆమె జపాన్ ఆర్థిక భద్రతా మంత్రిగా పనిచేశారు. వేగంగా మారుతున్న ప్రపంచ వాతావరణంలో జపాన్ ఆర్థిక ప్రయోజనాలను రక్షించడానికి వ్యూహరచన చేయడం ఈ పాత్రలో ఉంది. ప్రధానమంత్రి ఎన్నిక. ప్రధానమంత్రిగా తకేచి ఎన్నిక చాలా పోటీగా జరిగింది. ఆమెకు ఎగువ సభలో 125 ఓట్లు వచ్చాయి. అవసరమైన సాధారణ మెజారిటీ కంటే కేవలం 1 ఓటు ఎక్కువ. దిగువ సభలో ఆమెకు 237 ఓట్లు వచ్చాయి. మెజారిటీ పరిమితి 233ని సులభంగా అధిగమించింది. ఆమె విజయం ఆమె రాజకీయ చతురతకు మరియు లోని వివిధ వర్గాల నుండి మరియు విస్తృత రాజకీయ దృశ్యంలో మద్దతును కూడగట్టగల సామర్థ్యానికి నిదర్శనంగా పరిగణించబడుతుంది. ముందున్న సవాళ్లు. ప్రధానమంత్రిగా సనే తకైచి అనేక ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. జపాన్ మందగమన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న ధరలు మరియు యెన్ విలువ గణనీయంగా తగ్గడంతో సతమతమవుతోంది. ఈ సమస్యలకు తక్షణ శ్రద్ధ మరియు వ్యూహాత్మక విధాన జోక్యం అవసరం. తకేచి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం, కరెన్సీని స్థిరీకరించడం మరియు స్థిరమైన వృద్ధిని నిర్ధారించడానికి నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సవాళ్లను అధిగమించడంలో మరియు దేశాన్ని కోలుకునే మార్గంలో ఉంచడంలో ఆమె నాయకత్వం కీలకమైనది. దశాబ్దాల నాటి కఫాలా లేబర్ స్పాన్సర్షిప్ వ్యవస్థను సౌదీ అరేబియా అధికారికంగా రద్దు చేసింది. అంతర్జాతీయ కార్మిక మరియు మానవ హక్కుల సంఘాలు ఆధునిక బానిసత్వం యొక్క రూపంగా చాలా కాలంగా విమర్శిస్తున్న వివాదాస్పద పద్ధతి ఇది. ఈ చర్య క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 సంస్కరణ కార్యక్రమం కింద ఒక ప్రధాన విధాన మార్పును సూచిస్తుంది. ఇది దేశం యొక్క ప్రపంచ ఇమేజ్ను పునర్నిర్మించడం మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. వివాదాస్పద యుగం ముగింపు. 1950లలో ప్రవేశపెట్టబడిన కఫాలా వ్యవస్థ విదేశీ కార్మికుల ఉపాధిని స్థానిక స్పాన్సర్ లేదా కఫీల్తో అనుసంధానించడం ద్వారా నియంత్రించింది. ఈ ఏర్పాటు యజమానులకు అధిక నియంత్రణను ఇచ్చింది. వీటిలో పాస్పోర్ట్లను జప్తు చేయడం, కదలికను నియంత్రించడం మరియు దేశం నుండి ఉద్యోగ మార్పులు లేదా నిష్క్రమణలను నిర్ణయించే అధికారం ఉన్నాయి. ఈ వ్యవస్థ లక్షలాది మందిని దోపిడీ మరియు దుర్వినియోగానికి గురిచేసింది. పరిమిత చట్టపరమైన సహాయం మాత్రమే ఉంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) వంటి మానవ హక్కుల సంస్థలు ఈ పద్ధతిని పదే పదే ఖండించాయి. ముఖ్యంగా గృహ కార్మికులు మరియు మహిళలపై ఇది కఠినంగా ఉండేది. వారు తరచుగా వారి స్పాన్సర్లచే శారీరక మరియు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గల్ఫ్ అంతటా సమస్య యొక్క స్థాయి. సౌదీ అరేబియా నిర్ణయం ప్రగతిశీల చర్యగా ప్రశంసించబడినప్పటికీ, కువైట్, ఒమన్, ఖతార్ మరియు లెబనాన్లలో ఇలాంటి వ్యవస్థలు కొనసాగుతున్నాయి. ఈ దేశాలలో దాదాపు 7.5 మిలియన్ల మంది భారతీయులతో సహా దాదాపు 25 మిలియన్ల మంది వలస కార్మికులు స్పాన్సర్షిప్ ఆధారిత కార్మిక నిబంధనల కింద ఉన్నారు. సౌదీ అరేబియాలో సంస్కరణ సుమారు 13 మిలియన్ల విదేశీ కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. వీరిలో 2.5 మిలియన్లు భారతీయులు. వేతన దొంగతనం, శారీరక వేధింపులు మరియు ఉపాధి ముసుగులో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన వేలాది కేసులను నమోదు చేసిన హక్కుల సంఘాల నుండి సంవత్సరాల తరబడి అంతర్జాతీయ ఒత్తిడి, మీడియా పరిశీలన మరియు వాదనల తర్వాత ఈ రద్దు జరిగింది. ప్రపంచ ఆశయాల ద్వారా నడిచే సంస్కరణలు. సౌదీ అరేబియా కార్మిక సంస్కరణలు దాని విస్తృత విజన్ 2030 వ్యూహానికి అనుగుణంగా ఉన్నాయి.
ఇది ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి మరియు 2029 ఆసియా వింటర్ గేమ్స్ వంటి ప్రధాన ప్రపంచ సంఘటనలకు ముందు దాని ఖ్యాతిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. కార్మిక హక్కులు మరియు కార్యాలయ నీతి గురించి పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వాలనే దేశం కోరికను కూడా ఈ చర్య ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. బహ్రెయిన్ మరియు ఇజ్రాయెల్ కూడా కఫాలా నమూనాను ఇప్పటికే రద్దు చేసిన తర్వాత ఈ మార్పు జరిగింది. అయితే సంస్కరణలు కార్మికులకు వాస్తవ రక్షణగా అనువదించబడతాయని నిర్ధారించుకోవడానికి అమలు మరియు పర్యవేక్షణ చాలా కీలకం. సంబంధిత జీకే వాస్తవాలు. వలస కార్మికుల ప్రవాహాలను నియంత్రించడానికి 1950లలో గల్ఫ్ ప్రాంతంలో కఫాలా వ్యవస్థ ఉద్భవించింది. ఐఎల్ఓ ప్రకారం ప్రపంచ వలస శ్రామిక శక్తిలో 10% కంటే ఎక్కువ మంది గల్ఫ్ సహకార మండలి జీసీసీ దేశాలలో పనిచేస్తున్నారు. భారతదేశం జీసీసీకి వలస కార్మికులకు అతిపెద్ద వనరుగా ఉంది. ఏటా 8 మిలియన్లకు పైగా పౌరులను ఉపాధి కోసం పంపుతోంది. 2009లో కఫాలా వ్యవస్థను అధికారికంగా రద్దు చేసిన మొదటి గల్ఫ్ దేశంగా బహ్రెయిన్ నిలిచింది. కొనసాగుతున్న సవాళ్లు మరియు ముందుకు సాగే మార్గం. కఫాలా అధికారికంగా ముగిసినప్పటికీ అమలులో అంతరాలు మరియు లోసుగులు దోపిడీ పద్ధతులు కొనసాగడానికి వీలు కల్పిస్తాయని